నెక్స్ట్ బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంలో విచారణ. స్పెషల్ పిటిషన్ ఎస్ఎల్పి అంటారు దీన్ని, దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ మొత్తం మీద ఇవాళ సుప్రీంకోర్టులో ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఇవాళ విచారణకు రాబోతుంది. మరి ఆ విచారణలో ఏం తేలబోతుంది అన్నప్పుడు హైకోర్టులో స్టే ఉంది. హైకోర్టులో స్టేను వెకేట్ చేయించడం కోసం సుప్రీంకోర్టుకు పోతున్నారు. మరి హైకోర్టు స్టేను సుప్రీంకోర్టు వెకేట్ చేయిస్తుందంటే చేయించేటువంటి అవకాశాలు 100% లేవు. ఎందుకు? ఆల్రెడీ 1992లోనే ఇంద్రసహాని కేసులో చాలా స్పష్టంగా 50% రిజర్వేషన్లకు దాటి పైకి పోరాదు, 50% రిజర్వేషన్ల లోపే ఇవ్వాలి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి రిజర్వేషన్ 50% మించి పోతుంది. కాబట్టి ఆ స్టే వెకెట్ చేయించేటువంటి అవకాశాలు 100% లేదు. కాబట్టి దీనిని చట్టంగా మార్వాలి. 9వ షెడ్యూల్లో పెట్టాలంటే గవర్నర్ ఆమోద ముద్ర రావాలి. గవర్నర్ ఆమోద ముద్ర రావాలంటే కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై, బీజేపీ కేంద్ర మంత్రులపై, బీజేపీ ఎంపీలపై, బీజేపీ ఎమ్మెల్యేలపై ఈ బీసీ సంఘాలు సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్సెప్ట్ బీజేపీ అన్ని పార్టీలు రాజ్భవన్ ముట్టడించాలి, లేకపోతే బీజేపీ కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడించాలి, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీల ఇండ్లను ముట్టడిస్తే సెగదాకి అప్పుడు గవర్నర్ దగ్గరికి పోతే గవర్నర్ ఆమోద ముద్ర వేస్తాడు. ఆమోద ముద్ర వేస్తే దానికి ఒక చట్టం అవుతుంది. ఆ జీవో కాస్త చట్టంగా మారుతుంది. చట్టంగా మారితే ఏ కోర్టుకు పోయినా చెల్లుతుంది. గిట్ల రిజర్వేషన్లు వస్తాయి తప్ప ఈ హైకోర్టుకు పోయి రిజర్వేషన్ల కోసం కొట్లాడడం, సుప్రీంకోర్టుకు పోయి రిజర్వేషన్ల కోసం కొట్లాడడం ఇదంతా కూడా కాలయాపన చేయడం, మసిబూసి మారేడు కాయ చేయడం తప్ప ఇంకొక ముచ్చటే లేదు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇటు సర్కారు అటు పార్టీలు బీసీ సంఘాల్లో ఉత్కంఠ. 18న రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల పిలుపు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు పలు సంస్థల మద్దతు. ఈ విషయంలో సిపిఎం పార్టీ చాలా క్లియర్గా ఉంది. అంటే నేను చదివినటువంటి మీడియాలో కథనాల ఆధారంగా చెప్తున్నా తప్ప నేను ఏ పార్టీకి జోకడం కోసం, ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం కోసం చెప్తలేను. దీంట్లో దొంగగా మారిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది. సిపిఎం పార్టీ 17 తారీఖు 18 తారీఖు చలో రాజ్భవన్, 17 తారీఖు అనుకుంటా, రేపు 17 తారీఖు చలో రాజ్భవన్. వాస్తవంగా ఎక్కడ పుండుందో, ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడనే మందు పెట్టాలి. సిపిఎం గదే చేస్తుంది. రాజ్భవన్ గవర్నర్ ఆమోద ముద్ర కావాలి కాబట్టి, గవర్నర్ ఆమోదం కావాలంటే రాజ్భవన్ ముట్టడిస్తున్నారు. రాజ్భవన్లో ఎవరు ఉంటారు? మనం ఉండొక దగ్గర మందొక దగ్గర ఉంటే కాదు కదా. ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుంది, ఇంకేనో ధర్నా చేస్తుంది, ఏదో చేస్తుంది, హైకోర్టుకు పోతుంది, సుప్రీంకోర్టుకు పోతుంది, ఇంకేదో కోర్టుకు పోయి ఇదంతా కాదు. రాజ్భవన్ ముట్టడిస్తే రాజ్భవన్ గవర్నర్ ఏం చెప్తాడో తెలుస్తుంది కదా. ఇంతవరకు అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదు ముఖ్యమంత్రి గారు? తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేయడం లేదు? కండక్ట్ చేస్తే వాళ్ళ విధానాలు తెలుస్తాయి కదా. బీజేపీ తన విధానాన్ని చెప్తుంది కదా. ఇవాళ వద్ద స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది కదా. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముచ్చట చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు నిన్న ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల జేఏసీ నేతలందరూ కలిసిపోతే బీసీ రిజర్వేషన్ల కోసం మేము కరెక్టే ఉన్నామని చెప్తుంది. మరి 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు 2018లో మీరు ఒక చట్టం తీసుకొచ్చారు కదా, 285 ఏ చట్టం తీసుకొచ్చినప్పుడు మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని అప్పుడే ఎందుకు మీరు ఈ చట్టంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి పనిని మీరు ఎందుకు అప్పుడు చేయలేకపోయినారు? అంటే ఇలా బీఆర్ఎస్ కూడా దొంగ వేషాలే వేస్తుంది. బీఆర్ఎస్ దొంగ వేషాలే వేస్తుంది, కాంగ్రెస్ కాలయాపన చేస్తుంది, బీఆర్ఎస్ అసలు బీజేపీ అసలు వ్యతిరేకంగా ఉంది. సిపిఎం, సిపిఐ చాలా క్లారిటీగా ఉన్నాయి. బీసీ సంఘాలు, మరి బీసీ సంఘాలలో కూడా ఏజెంట్లే ఉన్నారు. బీజేపీకి ఏజెంట్గా కృష్ణయ్య ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. ఇక బీసీ రిజర్వేషన్లు ఏడొస్తాయి? ముందు రాజీనామా చేయాలి. బీజేపీ పార్టీకి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసి జేఏసీలో కొనసాగితే అప్పుడేమన్నా ఆయన మీద నమ్మకం వస్తుంది, లేకపోతే నమ్మకం రాదు. ఈ బీసీలను మొత్తం మీద ఐక్యత లేకుండా కాంగ్రెస్ వైపు కొంతమంది గుంజుతున్నారు, బీజేపీ వైపు కొంతమంది గుంజుతున్నారు, బీసీ సంఘాల పేరుతో కొంతమందిని గుంజుతున్నారు, బీఆర్ఎస్ వైపు కొంతమందిని గుంజుతున్నారు. గిట్లా చేస్తే బీసీ ఉద్యమం ఏడవుతుంది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే ఉద్యమం కొనసాగిందో, పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి ఉద్యమం ఉవ్వెత్తున ఎట్లా కొనసాగిందో, ఇప్పుడు కూడా పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి బీసీ సాధన కోసం కొట్లాడితే తప్ప, రాజ్భవన్ ముట్టడిస్తే తప్ప, ఈ శాఖ కేంద్రానికి తాకితే తప్ప బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అమలు కావు. అప్పటిదాకా సుప్రీంకోర్టుకు ఈయన చెల్లి ఇక్కడ నుండి దేక్కుంట సుప్రీంకోర్టుకు అందరు పోయినా కూడా, ముఖ్యమంత్రితో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా
ఈ హైకోర్టు నుంచి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా దేక్కుంటా ముఖాల మీద నడుచుకుంటూ పోయినా పాదయాత్ర చేసినా కూడా కరుణించి కనికరించి 42% రిజర్వేషన్లు రావు.